రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని మనం పరిశీలించినప్పుడు మనము మొదట పాపానికి దాసులమయ్యాము. మన యొక్క పితరులు చేసినటువంటి పాప క్రియల ద్వారా మనము కూడా ఆ యొక్క పాపంలో పాలిభాగస్థలమైపోయి పుట్టుకతోనే దాసులుగా ఉన్నటువంటి మనలను మన తండ్రి దేవుడు తన ప్రేమ చేత తన కుమారుణ్ణి పంపించి మన పాప దోషములన్నిటినీ కూడా తన కుమారుని మీద మోపి మన పాపముల నిమిత్తము ఆయనను శిలువ మరణానికి అప్పగించాడు. దాని ద్వారా ఆ కుమారుని రక్తము చిందించడం ద్వారా మన పాపములను పరిహారము చేసి మనలను దేవునికి కుమారులుగా చేసుకొని పాపం అనేటువంటి దాసత్వము నుంచి విడిపించి స్వతంత్రులైనటువంటి కుమారులుగా నిన్ను నన్ను కూడా ఆయన తయారు చేసి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తును అంగీకరించి ఆయన రక్తంలో పాప క్షమాపణ పొంది రక్షణ నిమిత్తము బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరూ దేవుని కుమారులు, దేవుని యొక్క కుమార్తెలే. కాబట్టి ఏ ఒక్కరూ దేని కింద దాసుడుగా ఉండటానికి, దాసురాలుగా ఉండటానికి వీలు లేదు. మనందరినీ కూడా దేవుడు తన రక్తంతో విమోచించి ఆ దాసత్వము నుంచి, దాస్యపు శృంఖలాల నుంచి మనల్ని బయటకు తీసుకొని వచ్చి స్వతంత్రులుగా జీవించమని మనకు అవకాశం ఇచ్చాడు. అయితే మరలా మనము ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను అనుసరించి నడుచుకుంట చేత మరలా పాపానికి దాసులమైపోతూ ఉన్నాము. అందుకే దేవుడు బాధపడుతూ ఉన్నాడు. తన కుమారుని రక్తమిచ్చి మనల్ని విడిపించాడు ఆ దాసత్వం నుంచి తండ్రి దేవుడు. మరలా మనము అదే రకమైనటువంటి మూల పాఠముల వైపు తిరిగిపోతూ మనము మరలా దాసత్వం కిందకి వెళ్ళిపోతే మరి దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. అందుకే మనమిక దాసులము కాము, కుమారులమే, కుమార్తెలమే. కాబట్టి దేవుని ద్వారా వారసత్వాన్ని సంపాదించుకున్నాము. క్రీస్తు యొక్క వారసత్వము ప్రతి స్త్రీ పురుషుడు కూడా పొందుకుంటున్నాడు. క్రీస్తు ద్వారానే మనమందరము తండ్రి దేవునికి పిల్లలమయ్యాము. క్రీస్తు మన సహోదరుడయ్యాడు. ప్రథమ కుమారుడు క్రీస్తు ద్వారా మనమందరము కుమారులము, కుమార్తెలము. ఆ పక్షమున క్రీస్తు మనకు సహోదరుడయ్యాడు. కాబట్టి మనమందరం ఇప్పుడు దేవుని పిల్లలము, దేవుని రాజ్యానికి, నిత్య రాజ్యానికి వారసులమే. ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోకపోతే ఎట్లాగా? మరలా ఆ దాసత్వం కింద ఉంటే తండ్రి ఎంత బాధపడతాడు? స్వతంత్రులుగా మనల్ని విడిపించిన తరువాత మరలా తిరిగి మనం ఆ బానిసత్వము, ఆ దాసత్వము, ఆ పాపాన్నే చేస్తూ ఉంటే మరలా దేవుడు ఎంతగా బాధపడతాడు? కాబట్టి మనమందరము కూడా మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మను, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా మన క్రియలను, మన స్వభావమును నూతన పరుచుకుందాం. నూతనమైన మనశ్శాక్షి దేవుడిస్తున్నాడు. ఆ నూతనమైన స్వభావము, నూతనమైన మనశ్శాక్షితో పాత క్రియలన్నిటినీ, నిర్జీవ క్రియలన్నిటినీ విడిచిపెట్టి జీవము గల దేవుని క్రియలను మనమందరము కూడా కొనసాగిద్దాము. ఆయన యొక్క నిజమైనటువంటి పిల్లలుగా, ఆయన యొక్క వారసులుగా మనము అద్భుతమైనటువంటి విశ్వాస జీవితాన్ని జీవిస్తూ పాపాన్ని ఎదిరించి, పాపాన్ని జయించి విజయవంతమైన విశ్వాస వీరులుగా, లోకాన్ని వెలిగించేటువంటి వెలుగు బిడ్డలుగా, తారుమారు చేసేటువంటి బిడ్డలుగా మనమందరము కూడా దేవుని నామాన్ని మన ద్వారా ఘనపరుద్దాము. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రాలు. ఈ రోజంతట్లో కాపాడండి. మీరు ఇచ్చిన మరి యొక్క వాగ్దానమును బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో సమస్త విషయాలలో కూడా ఆదరణ కలిగించేటువంటి దేవుడు మీరు అయ్యా. ఇదిగో మరి నీ యొక్క గొప్పతనంతో నీ యొక్క కుమారుణ్ణి పంపించి మా పాప దోషాలన్నింటినీ పరిహరించి ఆయన మీద మోపి మమ్మల్ని స్వతంత్రులుగా చేసిన విధానం అంతటిని బట్టి కూడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, అద్భుతమైన రీతిలో ప్రభువా సమస్త విషయాలలో కూడా నీతితోనూ పరిశుద్ధతతోనూ మేము జీవించి ప్రతి పాపాన్ని జయించి అపవాది శోధనలన్నింటినీ కూడా జయించి విజయవంతమైన విశ్వాస వీరులుగా నీవిచ్చిన వారసత్వాన్ని, ఆ స్వాతంత్రాన్ని మేమందరము కూడా పొందుకుని అనేకులను స్వతంత్రులుగా చేయటానికి నీ యొక్క కృపాశక్తి సామర్థ్యం మాలో నిండార్లుగా పెంపొందింపజేసి మీ నామాన్ని ఘనపరచుకోండి. మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.